బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే రాజా గారు. నమస్కారం అండి. వెరికోస్ వెయిన్స్ సమస్య రోజు రోజుకి పెరుగుతోందండి. అంటే ఇది ఎట్లా ఉందంటే చాలా తీవ్రమా అంటే కాదు, అందుకని నెగ్లెక్ట్ చేయొచ్చా అంటే అది కూడా కాదనే ప్రశ్నే మీ ఇంటర్వ్యూస్ ద్వారా చాలా వరకు విన్నామండి. నిజంగా చెప్తున్నాను, ఇలాంటి ఒక సమస్య ఉంటుంది, దీనికి పర్టిక్యులర్గా ఒక డాక్టర్ ఉంటారు, దీనికి ట్రీట్మెంట్ ఈ విధంగా ఉంటుందని నాకు పర్సనల్గా డాక్టర్ రాజా గారి వల్లే తెలిసిందండి. నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ చేయటం, మీ వీడియోస్ చూడటం, వీటి వల్ల అవేర్నెస్ అనేది ఎంతవరకు అవసరం? అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ అండి. బేసిక్గా ఇక్కడ ఏమైపోయిందంటే ఈ ఉబ్బిన సిరలు, ఈ వ్యారికోస్ వెయిన్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఒక రక్తనాళాల సమస్య. అంటే మీ బ్లడ్ సరిగ్గా సర్క్యులేట్ అవ్వకుండా మళ్ళీ కాళ్ళు వచ్చి ఉండిపోయేదాన్ని వ్యారికోస్ వెయిన్స్ అంటారు. అలా ఉన్నప్పుడు దాన్ని కొంతమంది నరాలను సంబోధిస్తూ డిలే చేస్తారు. కొంతమంది ఏమో అవి దానివల్ల కాళ్ళు నల్లబడుతుంది, ఆ నలుపు ఏమో డెర్మటాలజీ ప్రాబ్లము అనుకొని కొంతమంది నెగ్లెక్ట్ చేస్తారు. మరి కొంతమంది ఏమో కాళ్ళు పుళ్ళు పడతాయి, వాటినేమో చర్మం మార్పిడి చేసుకోవటం లేదంటే వేరే చర్మ రకమైన ట్రీట్మెంట్లు తీసుకుంటారు. అలానే కొంతమంది కాళ్ళు విపరీతంగా నొప్పులు వేస్తాయి. అలా నొప్పులు వేస్తే ఇదేదో షుగర్ వల్ల వచ్చి ఉండొచ్చులే, వయసు వల్ల వచ్చి ఉండొచ్చులే అని, అంటే వాటికి వేరే వేరే అట్రిబ్యూషన్స్ ఇస్తారు. అంటే ప్రాబ్లం ఎక్కడో ఉంది కానీ అనుకునేది ఎక్కడో ఉంది. దీనికి రకరకాల కారణాలు. ఒకటేమో నంబర్ ఆఫ్ డాక్టర్స్ ఉండడం తక్కువ. వాస్కులర్ డాక్టర్స్ బాగా ట్రీట్ చేసి వాళ్ళ స్కాన్లు వాళ్ళే చేసుకుని అంటే పర్ఫెక్ట్గా డయాగ్నోస్ చేసి పర్ఫెక్ట్గా ట్రీట్ చేసే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ అని చెప్పుకోవాలి. సో అది మనం మెయిన్గా దాన్ని బాగా ట్యాకిల్ చేస్తే ఆఫ్ కోర్స్ డెఫినెట్గా అవేర్నెస్ పెరిగింది. నేను వచ్చిన 10 ఏళ్ళకి ఇప్పటికీ చాలా తేడా వచ్చింది, బట్ ఇంకా చాలా పెరగాల్సిన అవసరం కూడా ఉంది. నేను చూసిన ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తానండి. 2 days బ్యాక్ చెన్నై నుంచి మా పెద్ద మామయ్య వాళ్ళు వచ్చారు. ట్రైన్లో జర్నీ చేసి వచ్చారు. ఇక్కడ ఒక చిన్న ఫంక్షన్ ఉందని ఈ పాదం మొత్తం కూడా బ్లాక్ అయింది పైన వరకు సార్. అయితే షుగర్ లెవెల్స్ ఉన్నాయి, దానివల్ల అట్లా నల్లగా అయిందనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. నాకు మీతో చాలా ఇంటర్వ్యూస్ చేశాను, మీతో మాట్లాడతాను కదా, వెనకాల నరాలు ఏమన్నా ఉబ్బిని అని నేనే చూశాను. నాకైతే అట్లా ఏం కనిపించలేదు. ఇది షుగర్ లెవెల్ అనుకోవాలా లేకపోతే దీన్ని మనం సిమ్టమ్ కింద భావించాలంటారా? ఇక్కడ ఈ స్థితిలో ఈ పేషెంట్లో మనం రెండు కొంచెం మైండ్లో పెట్టుకోవాలి. ఇలాంటప్పుడు వాటిని మా మెడికల్ భాషలో డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అంటాం. అంటే ఇది అయ్యుండొచ్చు, అది అయ్యుండొచ్చు. సో చూడాలి. ఎగ్జాక్ట్లీ. సో కాళ్ళు షుగర్ వల్ల కూడా నల్లబడతాయి రేర్గా, బట్ ఎక్కువగా వ్యారికోస్ వెయిన్స్ వల్ల నల్లబడతాయి. కానీ మీరే చెప్పారు షుగర్ పెద్దగా కంట్రోల్ లేదనేసి, మరి కొంచెం షుగర్ వల్ల కూడా అయ్యుండొచ్చు. సో కొంచెం అది మనం ఇవాల్యుయేట్ చేసుకోవాలి. సో ఫ్యాక్ట్ ఏంటంటే ఈ నల్లబడి కాలు యొక్క ఫంక్షన్ తగ్గిపోయేదాన్ని గ్యాంగ్రీన్ అంటాం. అలాంటి గ్యాంగ్రీన్ సెటిన్ అవ్వక ముందు, ఈ బ్లాక్నెస్ ఉన్నప్పుడే, మూమెంట్స్ ఉన్నప్పుడే షుగర్ అయితే షుగర్ ట్రీట్మెంట్, వెరికోస్ అయితే వెరికోస్ ట్రీట్మెంట్, కాళ్ళకి వెళ్ళే రక్తం అంటే ఆర్టరీ ప్రాబ్లం అంటే ఆర్టరీ ప్రాబ్లమ్, ఏదైనా మనం ట్రీట్ చేయడానికి ప్రిపేర్డ్ గా ఉండాలి, అప్పుడే బాగవుతుంది. సో అలాంటి పరిపూర్ణమైన వ్యవస్థలోకి రావాలి మీరు. మనకి మనమే అనుకోకుండా ఆ వ్యవస్థలో మీకు ప్రాబ్లం ఐడెంటిఫై చేసాం అనుకోండి. ఇప్పుడు మాలాంటి వ్యవస్థకు వచ్చారనుకోండి, అది ఈజీగా 1 week లో తగ్గించేస్తాం. అవునవును. నిజంగా నేను మీ దగ్గర తీసుకొచ్చేదాన్ని, జస్ట్ విత్ ఇన్ 2 hours ఉండి వెళ్ళిపోయారు. ఏదో చిన్న ఫంక్షన్ కోసం వచ్చారన్నమాట. సో చెన్నైలో మన క్లినిక్ వచ్చి కలుస్తానన్నారు. అబ్సల్యూట్లీ. మైలాపూర్లో చాలా పెద్ద సెంటర్ పెట్టామండి. అవును, తప్పకుండా పరిచి కలవచ్చు. తర్వాత ఇప్పుడు నేనే ఉన్నాను, నేను మీతో మాట్లాడతాను కాబట్టి నాకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తాను కాబట్టి మిమ్మల్ని కలవాలి చేయాలని గూగుల్ని వాడటం, గూగుల్ సపోర్ట్ తీసుకోవటం, ఏఐని తీసుకోవటం, ఏ చిన్న సమస్య వచ్చినా ఓన్లీ వ్యారికోస్ వెయిన్స్కి సంబంధించే కాదు, ఎలాంటి ఇష్యూ ఉన్నా గూగుల్లోకి వెళ్ళిపోవటం, నాకు ఈ ఇష్యూ ఉందంటాం, దానికి తోచిన సజెషన్స్ అది ఇవ్వటం, దాన్ని ఫాలో అయిపోవటం, మెడికేషన్ కూడా దాని హెల్ప్తో తీసేసుకోవటం, ఇలాంటివి హెల్త్ సెక్టార్కి ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిజంగా దీని ప్రభావం మీరు పేషెంట్స్లో చూస్తున్నారా లేదా? చాలా చూస్తున్నామండి. ఇక్కడ మల్టిపుల్ లెవెల్స్ ఆఫ్ మిస్టేక్ జరుగుతుంది, ఒక లెవెల్లోనే కాదు. సో ఇప్పుడు నేనున్నా అనుకోండి, మీరు నా దగ్గరికి ఒక రిపోర్ట్ పట్టుకొచ్చి మీ షుగర్ 800 చూపించారు అనుకోండి, నా కామన్ సెన్స్ వాడతాను. కామన్ సెన్స్ వాడి 800 షుగర్ ఇంపాసిబుల్ అండి, 800 షుగర్ నడుచుకుంటూ రాడు, కోమలో ఉంటాడు అని చెప్పి ఆ రిపోర్ట్ తప్పరని ఇసిరేసి మళ్ళీ తీసుకురామని చెప్తాం. సార్ నా ఎగ్జాంపుల్ వద్దు సార్, భయం వేస్తుంది నాకు. ఇంకో వ్యక్తి రైట్, ఎవరన్నా కూడా. సో ఇక్కడ గూగుల్లో కానీ చాట్ జీపీటీలో కానీ ఎక్కడైనా మోస్ట్ ఇంపార్టెంట్ మిస్సింగ్ థింగ్ ఏంటంటే ఐబాల్, అంటే కళ్ళతో మనం చూసేది, మన కళ్ళకు కనిపించేది,
మా 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఇవి ఏవి కూడా మీరు ఏఐలో కానీ గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ మీకు ఎవరైనా ఒకటి చెప్పినా కానీ మీకు అది రెప్లికేట్ అవ్వదు. ఎస్. అది ప్యూర్గా నేను గత 30 ఏళ్ళు ప్రాక్టీస్లో గడుచుకున్న ఆస్తి. అంటే ఎవరైనా చెప్తే నాకు ఎన్నో రిపోర్ట్స్ వస్తాయి. వాట్సాప్ ఓపెన్ చేస్తే కనీసం 50 పేషెంట్స్ రిపోర్ట్ పంపిస్తాను. నేను ఆల్మోస్ట్ 49 మందికి చెప్పేది ఏంటి తెలుసా, మీరు రండి చూద్దాం. ఎందుకంటే ఈ రిపోర్ట్కి మనం కలబోయాలి. సో మీరు డయాగ్నోస్టిక్ స్కాన్ రిపోర్ట్ చేశారు, ఆ డయాగ్నోసిస్ చేసే ఆయన కరెక్ట్ చేసి ఉండొచ్చు, కొంత తప్పు చేసి ఉండొచ్చు. ఆయనకి ఆ క్లినికల్ పర్స్పెక్టివ్ తెలియదు. అసలు మీరు ఏ విషయం కొద్దీ వెళ్ళారు. ఇప్పుడు మీ బ్లడ్ శాంపుల్ తీసి పెడితే మీరు షుగర్ ఎక్కువని వెళ్ళారా, మీరు తలనొప్పని వెళ్ళారా, ఆయనకి తెలియదు, మిషన్కి తెలియదు. అవును. అది పెట్టింది 90% కరెక్ట్ వస్తుంది, ఏదో ఛాన్స్ తప్పు వచ్చింది అనుకో, తప్పు కూడా రావచ్చు, లేదా చిన్న వేరియేషన్ రావచ్చు. ఇప్పుడు 110 నార్మల్ షుగర్ 130 రావచ్చు. ఓకే. దాన్ని పట్టుకొని ఏం చేస్తారు? సో డూయింగ్ సిల్లీ టెస్ట్, అంటే ఆ టెస్ట్కి మనం ఇంటర్ప్రిటేషన్ ఎక్కడ ఇంటర్ప్రిట్ చేయాలి, ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి. అది ఇప్పుడు ఆ 130 షుగర్ పట్టుకొని నా దగ్గరికి వచ్చి అనుకోండి, ఇది ఫస్ట్ టైమా, ఇది 3వ సారి వచ్చిందా, మీకేమన్నా కాళ్ళు పీకులు, దీని వెనకాల 25 ప్రశ్నలు అడిగే ఇంటెలిజెన్స్ గూగుల్ లేదు, ఏఐకి అసలే లేదు. సో ఇక్కడ వీళ్ళు పొరపాటు చేస్తున్నారు. ఒకటి, సో ఆల్రెడీ సోర్స్ ఇన్ఫర్మేషన్ తప్పు. ఇన్ ద సెన్స్ అక్కడ క్లినికల్ పర్స్పెక్టివ్ అంటే క్లినికల్ ప్రాబ్లం ఏంటో చెప్పకుండా టెస్ట్. అవును కదా, ఇది ఫస్ట్ ప్రాబ్లం. దీన్ని తీసుకెళ్లి ప్రాసెసింగ్ ఇంజిన్లో పెడితే తప్పు యాంప్లిఫై 3 తప్పులు వస్తాయి. అవును. ఈ 3 తప్పులు పట్టుకుని నేను ఒక షో చేశాను అనుకోండి, అవును, నాకు ఇనిమిడి జ్ఞానం, ఫర్ ఎగ్జాంపుల్ నేను డాక్టర్ని, నాకు తెలిసింది ఈ మాత్రమే. ఓకే, కొండలు ఎక్కడం గురించి నేను షో చేశాను అనుకోండి, కొండ 50 మీటర్ల కన్నా ఎక్కువ ఎక్కితే మీ ఊపిరి అందని చెప్పి నేను చెప్పాను అనుకోండి, అది మీరు నమ్మడం ఇంకొక తప్పు. సో ఏంటంటే ఎవరైతే మీరు ఏదైతే యూట్యూబ్లో కానీ గూగుల్ చూస్తారో, వాట్ ఈస్ ద సోర్స్, అది ఎక్కడి నుంచి వచ్చింది, వారికి ఈ ఫీల్డ్లో ఎంత అనుభవం ఉంది అని మీరు తెలుసుకోలేకపోతే మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. ఇది అంటే నేను పేషెంట్స్ అనే కాదు, ఫలానా పేషెంట్ కాదు, మా ఇంట్లో మా పేరెంట్స్ కూడా ఎందుకు తప్పు చెప్పుకోవడం. మా నాన్నగారు కూడా వెళ్ళి ఏదో థైరోకేర్లో సి టెస్ట్ అని రాస్తారు, అంటే 270-80 టెస్టులు. మెగ్నీషియం ఎందుకు తక్కువ ఉందంటే, మెగ్నీషియం తక్కువ ఉంటే ఏమవుతుంది నాన్న, మీరు ఎందుకు వరీ అవుతారు. సో వర్క్ని మనము ఈ వీటిని తీసుకెళ్లి చాట్ జీపీటీలో ఫీడ్ చేసి పీడిఎఫ్ అప్లోడ్ చేసి చెక్ చేసుకొని కంగారు పడిపోకూడదు యాక్చువల్గా. బట్ ఇక్కడ బిగ్గెస్ట్ ప్రాబ్లం నేను నోటీస్ చేస్తుంది ఏంటంటే, అసలు ఆ సబ్జెక్ట్ మీద పూర్తిగా నాలెడ్జ్ లేని వాళ్ళ మాట కూడా మనం వినకూడదు. చాలా ఇంపార్టెంట్. ఎక్కడ తెచ్చుకోవాలి. కొన్ని ఏంటంటే కొన్ని సబ్జెక్టివ్ ఫీల్డ్స్ ఉంటాయి. ఇప్పుడు రాజకీయం అనుకోండి, మీ పలానా పార్టీ మీరు సపోర్ట్ చేస్తారు, పలానా పార్టీ నా సపోర్ట్, మన ఇద్దరు జీవితాంతం దాన్ని కాదనుకుంటూ మనం డిసగ్రీ చేసుకోవచ్చు. అవి సబ్జెక్టివ్ ఒపీనియన్స్. మెడిసిన్ ఇస్ నాట్ సబ్జెక్టివ్. మెడిసిన్ ఇస్ వెరీ క్లియర్. షుగర్ అంటే ఇంత నంబర్ ఉంటే షుగర్ ఉన్నట్టు, లేదా లేనట్టు, అంతే. అది ఎక్కడైనా. సో మీకు బీపీ, ఓకే, బీపీ ఇప్పుడు ఎలక్ట్రానిక్ మిషన్ పెట్టేసి చెక్ చేస్తాం. అదేదో ఒక సెన్సార్ పాడైతే మొన్న వరకు 80/60 చూపించింది. లో బీపీ కాదు, పట్టుకుంటే పల్స్ వస్తుంది. లో బీపీ ఎలా ఉంటుంది ఆయనకి, అది రైట్, కామన్. సో ఇది ఆ మిషన్ పెట్టేసి చెక్ చేసేసుకొని అమ్మో లో బీపీని చెక్ చేసేస్తున్నారు, చెక్ చేసుకొని దానికి మెడిసిన్ తెచ్చేసుకొని వేసేసుకుంటున్నారు కూడా. అండ్ దానికి మళ్ళీ బీపీ మీద ఒక ఇన్ఫ్లుయెన్సర్, అవును, అతను ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు ఉంటారు, వాడే మొదలెట్టిన దగ్గర నుంచి వెజిటబుల్స్ తినండి, ఇది కరెక్ట్ కాదు కదండి. బీపీకి అనే దానికి ఒక మందు ఉంది. వెజిటబుల్స్ ఆర్ ఆల్ వెల్నెస్, మీకు ఆరోగ్యం మంచి కోసం. ఇల్నెస్ అంటే బీపీ ఉండడం, దానికి మాత్ర, రెండు డిఫరెంట్ థింగ్స్. వెల్నెస్ కి ఇల్నెస్ కి మనము చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అయితే చాలా మంది మీకు యూట్యూబ్ లో చెప్పే వాళ్ళకి ఆ వ్యత్యాసం తెలియదు. ఓన్లీ ఒక డాక్టర్ 30 ఏళ్ళుగా అనుభవించి వాడు ఏదో కొన్ని కాంప్లికేషన్స్ చూసి ఒక పేషెంట్ వీళ్ళు చెప్పిన మాటలు తినకపోవడం చూసిన కష్టాలు బట్టే ఒక డాక్టర్ పైకి వచ్చి నేర్చుకుంటారు ఇవన్నీ. దీనివల్ల చేసుకున్న దుష్ప్రభావాలు ఏంటని ఆ డాక్టర్ ఎప్పుడు తెలుస్తుంది, ఆయన ఎక్స్పీరియన్స్ లో తెలుస్తుంది. అవును. సో ఇక్కడ చాలా తప్పులు జరుగుతుంది. మీరు చెప్పినట్టుగా చాట్ జీపీటీ చెక్ చేయడం ఒకటే కాదు, మీరు చేస్తున్న టెస్ట్ కి బేసిస్ ఏంటి, ఆ టెస్ట్ చేసింది ఎవరు, ఎందుకు చేస్తున్నారు, అది మీరు చాట్ జీపీటీలో ఎంటర్ చేయకూడదు. ఒక ఎక్స్పీరియన్స్ డాక్టర్ని కలవడం చాలా ఇంపార్టెంట్. ఎనీ మెడికల్ ఇష్యూ, అబ్సల్యూట్లీ మెడికల్ ఇష్యూ, యూ హ్యావ్ టు మీట్ ఎ డాక్టర్ హూ ఇస్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ద ఫీల్డ్. అండ్ మీరు ఏమన్నా యూట్యూబ్ చూసి ఫాలో అవ్వాలంటే అందులో ఎక్స్పర్ట్నే ఫాలో అవ్వాలి. యూ కెనాట్ ఫాలో ర్యాండమ్. ఇప్పుడు ఎవరైనా నూనె రాసుకుంటే వెరికోస్ తగ్గిపోయిన చాలా ఉంటాయి, కొన్ని లాక్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. తగ్గదండి, నేను రాసిస్తాను, మీరు ఎటువంటి నూనె రాసుకున్నా వెరికోస్ తగ్గదు అని నేను రాసి స్టాంప్ పేపర్ గుర్తు ఇవ్వగలను. సో ఇవన్నీ ఏంటంటే దే జస్ట్ సీమ్ ఈజీ, మనం చేసుకున్నట్టు చేస్తున్నట్టు ఉంటుంది అంతే. దీంతో పాటు సెల్ఫ్ మెడికేషన్ మీరు అంటూనే ఉన్నారు డాక్టర్ గారు. సో సెల్ఫ్ మెడికేషన్ కొన్నిసార్లు గూగుల్ చూసి మీరు ఈ మందు రాయండి. సో ఆ మందులో యూజువల్గా ఏముంటుందండి, ఇప్పుడు కాళ్ళు నొప్పులు ఫర్ ఎగ్జాంపుల్, నా ఫీల్డ్ ఎక్కువ కాళ్ళు నొప్పులు, వాడు మందు రాయండి అంటే ఏ మందు ఉంటుంది, ఇక్కడ పెయిన్ కిల్లర్ ఒకటే ఉంటుంది.
ఏ పెయిన్ కిల్లర్ మీరు జీవితాంతం వాడితే సేఫ్ అండి? అవును. సేఫ్ కాదు, రైట్? ఈ ఆ. వ్యారికోస్ జీవితాంతం ఉంటుంది. ఆ, సో ఏ పెయిన్ కిల్లర్ వాడితే సేఫ్? అదేంటి డాక్టర్ ఒక మందు కూడా రాయడు అంటే, నేనైతే నా ఉద్దేశంలో అడ్వాన్స్ వెరికోస్ వెయిన్స్కి మీకు ఈ మందులు పెద్దగా పనిచేయని నా పర్సనల్ ఒపీనియన్ అది. అండ్ ఐ థింక్ ఐ హ్యావ్ ఎనఫ్ ఎవిడెన్స్ టు సే దట్. సో దాన్ని మీరు కౌంటర్ చేసుకోండి దాన్ని, అంటే ఎవరిష్టం వారిది, ఇది ప్రజాస్వామ్యం. బట్ అక్కడ అది చాలా తప్పు చేస్తున్నారు. మీరు ఎందుకు ఇది రాయారు, మీరు ఎందుకు, నేను పలానా గూగుల్లో చదివాను, గ్రేడ్ 3, గ్రేడ్ 1, గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఏంటి, మీకు నొప్పి ఉందా లేదా? నెంబర్ 1 క్వశ్చన్. yes. మీరు సిమ్టమ్, మీరు హాస్పిటల్కి ఎందుకు వచ్చారండి? వెయిన్ సరదాగా చూసుకోవడానికి రారు కదా ఎవరు కూడా, అవును. రైట్? మీరు ఏదో సమస్య ఉంటేనే కదా ఈ రోజుల్లో హాస్పిటల్. అంటే మీరు బయలుదేరి కారుకి రావాలంటే మీరు ఏదో పుష్ ఉందా, పుష్తోనే వచ్చారా? పుష్లో మళ్ళీ మీరు ఎర్లీ స్టేజ్కి స్టార్టింగ్ అంటారు మీరు ఎర్లీ. సో కొంచెం దెర్ ఆర్ సమ్ ఇష్యూస్ విత్ దట్. అఫ్ కోర్స్ వాళ్ళని కూడా బ్లేమ్ చేయలేమండి అన్నీ కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్ళి షూస్ కొనుక్కోవాలంటే గూగుల్ రివ్యూ చూసే వెళ్తాను షూ షాప్కి. సో కొంతవరకు వస్తువుల విషయంలో, ఆబ్జెక్ట్స్ వేరు, ప్రోడక్ట్స్ విషయంలో Yes. గూగుల్ రివ్యూస్ ఆర్ రైట్. సర్వీస్ విషయంలో గూగుల్ రివ్యూస్ ఆర్ నాట్ రైట్. సార్. మనం ఇప్పుడు మీరు షూ ఎగ్జాంపుల్ చెప్పారు, అది కూడా చూసి వెళ్ళి కొనుక్కుంటున్నాం. అంతే. ఆన్లైన్ లో ఎంత వచ్చినా కూడా సైజ్ డిఫరెంట్ ఉండటము, ప్రోడక్ట్ బాగోకపోవటం, ఇలాంటి ఎన్ని ఫేస్ ఎన్ని ఫేస్ చేస్తున్నాం. చేస్తున్నాం? అలాంటిది మన బాడీకి సంబంధించి ఓన్ గా తీసుకోవటం అనేది, నేను ఎంత మంది డాక్టర్స్ తో మాట్లాడుతున్నాను, ఎన్ని ఇంటర్వ్యూస్ చేస్తున్నా, మీరు కూడా మాట్లాడుతూ సో ఉంటారు ఇది కదా. మాత్రం ప్రతి డాక్టర్ నాకు కంప్లైంట్ చేస్తున్నారు. Yes. యూనో ఫీల్డ్ లో చాలా ఏళ్ళగా ఉన్నాను కాబట్టి అంటే ఒక్కటి ఏంటంటేనండి, నేను ఆ డాక్టర్స్ కి రివర్స్ లో చెప్పేది, యూ డోంట్ ఫైట్ ఇట్. ఇది మనం ఫైట్ చేసుకోవడం లాభం లేదు. See, ఈ రోజుల్లో ఎవరి ఇష్టం వారిది. అవేర్నెస్ క్రియేట్ క్రియేట్ చేసి మీరు తప్పు చేస్తున్నారంటే విశిక్షణ ఉన్న వాళ్ళు తెలుసుకుంటారు. కొంచెం ఆ విశిక్షణ లోపిస్తే మాత్రం డెఫినెట్ గా లాస్ అవుతుందండి. ఖచ్చితంగా అండి, ఫర్ ఖచ్చితంగా. ఎగ్జాంపుల్ అదేదో ఎక్కువ గీ తినే డైట్ లో ఎవరో మొన్న వచ్చి బీపీ 230 వచ్చారు విజయవాడ నుంచి నా దగ్గరికి. 230 ఉంది బీపీ. ఏదో ఎక్కువ నెయ్యి ఇవి తినేయటం, వేరే తినకపోవటం, ఏదో ఇవన్నీ వీటి వల్ల చాలా లాస్ అవుతుంది. అది చాలా సాడ్. అదే అనిపిస్తూ ఉంటుందండి నాకు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు వెచ్చించి ఒక డాక్టర్ అవటం అంటే అది ఒక యజ్ఞం లాగా చేయాల్సిన పని. ఏదో ఇట్లా అనుకుంటే అట్లా చిటికలో డాక్టర్ అనే 3 letters మనం తెలుగులో చూసుకుంటే అంత సింపుల్ కాదు కదా. ఎన్నో రోజులు వెచ్చించి కష్టాన్ని పెట్టి ప్రతి క్షణం అహర్నిశలు కష్టపడి చదవాలి. ఇంత చదువుకొని, ఇంత ప్రాక్టీస్ చేసి, ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ని వదిలేసి మనం వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినటం, ఇప్పుడు వచ్చిన ఈ టెక్నాలజీని వాడుకోవటం, ఇది ఎంతవరకు కరెక్ట్? మన ప్రాణాల మీదకి తెచ్చుకోవటం, మిడిమిడి జ్ఞానంతో మన ఫ్యామిలీ మెంబర్స్ ప్రాణాల మీదకి తీసుకురావటం. దీన్ని ఎట్లా అవేర్నెస్ క్రియేట్ చేయాలి, ఎవరితో చెప్పించాలి, ఎంత మాట్లాడాలి అనేది నిజంగా క్వశ్చన్ మార్కేనండి మాలాంటి వారికి అయితే. దానికి మరి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో రాయిపిస్తాను ఫ్యామిలీ మెంబర్ చేత. నా అడ్వైస్ ఇదండి, మీరు ఒప్పుకోవట్లేదు, మీ నాన్నగారు నెక్స్ట్ కాల్ హెల్త్ కి మీరే రెస్పాన్సిబుల్ రాసుకున్న సందర్భాలు కూడా ఓ మై గాడ్. చెప్పినా కూడా వాళ్ళు ఏదో వేరే ఆలోచన ఉన్న సందర్భాలు చాలా. రైట్. కాస్త అవేర్నెస్ కి సంబంధించి, దీనికి సంబంధించి మాత్రం మీడియా పరంగా మేము యాజ్ ఎ డాక్టర్ గా మీరు మన ప్రయత్నం మనం చేస్తూనే ఉందాం రాజా గారు. తప్పకుండా. రైట్. నమస్తే.